19వ తారీఖు 6వ అధ్యాయము 19వ తారీఖు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 19వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న గొప్ప మాట సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. హల్లెలూయా. లోకంలో నువ్వెందరో మాటలు ఆలకించి ఉంటావు. చాటుగా నీ చేతిలో ప్రమాణం చేసి నీకెందుకు నేనున్నాను అని నీకు మాట ఇచ్చి ఉంటారు. ఆ మాటలు వినేసి నువ్వు నిజమే వీళ్ళ వల్ల నా బ్రతికేదో అందంగా మారిపోద్దేమో అనుకుంటావు. సరైన సమయానికి మాట మీద వారు నించారు. నిన్ను పట్టుకొచ్చి రోడ్డు మీద నించోబెట్టేస్తారు. ఆ మాట నమ్మి నువ్వు ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్లాన్లు వేసేసుకుంటావు, ఎన్నో ప్రణాళికలు పెట్టేసుకుంటావు. చాలామంది చూడండి, ఉద్యోగం ఇస్తాను అని మాట ఇస్తారు, ధనం ఎంతో ఇస్తారు, ఉద్యోగాలు రావు. కొంతమంది పెళ్లి సంబంధాల విషయంలో ఇదిగో అని చెప్పి ఇస్తారు మాట, కానీ ఆ పెళ్లి సంబంధం ఆ సమయానికి వచ్చేసరికి మాట మార్చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ధనం ఇస్తాను నువ్వు పెళ్లి పెట్టుకో అంటారు, ఆ పెళ్ళి అదంతా పెట్టేసుకుంటారు. ఇవ్వాల్సిన ధనము ఎవరు. కాబట్టి లోకంలో మాటలు నెరవేర్చిన వాళ్ళు అనేక మంది బ్రతుకులు తారుమారు అయిపోతుంటాయి, తలక్రిందులు అయిపోతుంటారు, పరువులు పోతూ ఉంటుంటాయి, జీవితాలు నష్టపోతూ ఉంటుంటారు. కన్నీరు దుఃఖము తప్ప వారి జీవితాల్లో ఏది మిగలదు. కానీ జీవ గ్రంథము చేత పట్టుకొని ఈ మాట ప్రకటిస్తుండగా నీ గురించి నీ దేవుడు మాట ఇచ్చాడు. నువ్వు అనుకుంటున్నావు నా దేవుడు మాట తప్పాడేమో అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు మాట తప్పడు. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు, మనిషి కాదు. ఆయన దేవుడు భూమి ఆకాశములను సృజించిన యెహోవా మాట ఇచ్చి అది స్థాపింపక యుండునా ఖచ్చితంగా ఇస్తాడు. అయితే నీవేం చేయాలంటే ఆయన మాట నెరవేర్చే వరకు ఆయన జీవిత కాలమంతయు ఆయన పాదాల దగ్గర ఉండి దేవుని స్తుతించి ఆరాధించాలి. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.